నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. నిజంగా ఇది బిగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి. అసెంబ్లీపై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. అసెంబ్లీకి వెళ్ళలేదని ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళదాం. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా టైం ఇస్తామని కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వరు. నేను అసెంబ్లీకి వెళ్ళవద్దని ఎవరికీ చెప్పలేదు. వాళ్ళు మాట్లాడే సమయం ఇవ్వరనే అలాంటి నిర్ణయం తీసుకున్నా. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చేసినటువంటి వ్యాఖ్యలు. అలానే మరి ఆయన అనుకూల మీడియాలో స్క్రోలింగ్స్ కూడా వస్తూ ఉన్నాయి. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చేస్తున్నారా? అసలు ఏం జరగబోతుంది తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ న్యూస్ మీ దగ్గరకు కూడా వచ్చే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఊహించని విధంగా మళ్ళీ మనం ఎన్నికలకు వెళదామని చెప్పి ఆయన అంటాం ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి ఆయన డేర్? అసలు మరి సమయం ఇస్తామని వాళ్ళు చెప్తుంటే సమయం ఇవ్వరు, దానిపైన క్లారిటీ ఇవ్వరు అని చెప్పి ఈయన డిసైడ్ అవుతున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అంటారు? అంటే ఒట్టి ఎమ్మెల్యేలే కాకుండా ఎంపీలను కూడా బాయిలో దోస్తున్నాడా? అంటే ఇప్పుడు మొన్న ఆయన మరి చంద్రబాబును ఉద్దేశించి అన్న బావి మాటలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవాళ బావిలో దూకి ఓడిపోయే పరిస్థితి, చచ్చిపోయే పరిస్థితి అంటే అనకూడదు. అంటే ఇప్పుడు అందరూ కట్టకట్టుకుని గంగలో దూకుతున్నారు. పోనీ ఎంపీలను ఎందుకు తీసుకొచ్చాడు ఇందులోకి? అంటే వాళ్ళను కూడా ఇప్పుడు ఆల్రెడీ 2 ఎంపీలు జైలు. ఏది అవినాష్ రెడ్డిది కస్టోడియల్ విచారణ మరి అదేదో జరుగుతోంది. సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ట్రయల్ కోర్టుకి 2 వారాల్లో పిటిషన్ వేయమంది, 8 వారాల్లో నిర్ణయం తీసుకోమంది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అయితే ఆయన జైలుకి వెళ్ళాలి. అసలు మిథున్ రెడ్డి ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఇంకా మిగిలింది 2 ఎంపీలు. ఇప్పుడు ఆ తనూజ, గురుమూర్తి, వాళ్ళను కూడా రాజీనామా చేపిస్తాడా? అసలు గురుమూర్తి అయితే అది మరీ ఘోరం. ఏది ఆ ఫేక్ ఐడి కార్డులు, 30,000 ఓటు దొంగ కార్డులు వీళ్ళు పుట్టించారని కదా ఆయన పైన సస్పెన్షన్ వేటు పడింది. గిరీష అంటే వీళ్ళు ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు మళ్ళా బై ఎలక్షన్కి సిద్ధంగా రెడీగా ఉన్నారా? చూడబోతే జగన్ చేసిన ఈ వ్యాఖ్యల వల్ల వైసీపీ నెట్ట నిలువున చీలిపోయేటట్టుంది. ఒక 6 ఎమ్మెల్యేలు ఆల్రెడీ మరి తెలుగుదేశంతో, జనసేనతో ఉన్నారంట. ఇప్పుడు ఎంపీలు కూడా వెళ్ళిపోతారా? ఎమ్మెల్సీలు కూడా 3 వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఏది ఇప్పుడు ఎవరు కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, లేకపోతే ఈయన మర్రి రాజశేఖర్. ఇప్పుడు ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూడాల్సింది, తను పార్టీ వాళ్ళ తనతో పాటు మొత్తం ఇక ఖతమా. ఒకవైపేమో ఈడీ వచ్చి పడింది. నిన్న మనం చూసాం లిక్కర్ స్కామ్లో ఈడీ మరి ఒకే రోజు 20 చోట్ల మూకుమ్మడి దాడులు చేసింది. అంటే ఆ ఈడీ దాడులతో బేజారెత్తిపోయి ఇప్పుడు ఈ రాజీనామాల డ్రామా తెస్తున్నాడా? తను జైలుకి వెళ్ళాల్సి వస్తుందనా? ఏపీ లిక్కర్ స్కామ్లో రాజీనామాలు ఎవరిని బెదిరిస్తున్నాడు? అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను ఒక్కడే కాకుండా మొత్తం అందరి రాజకీయ సమాధి. అటు ఎమ్మెల్యేలు, లేకపోతే ఇటు ఎంపీలు. ఈరోజు యనమల రామకృష్ణుడు ఒక ట్వీట్ చేశారు దేనిపైన జగన్మోహన్ రెడ్డి సభకి వెళ్ళకపోవడం, తనకి టైం ఇవ్వకపోవడం, దాని గురించి ఆయన ఏం మాట్లాడాడు? ఇఫ్ బిస్కెట్ ఈజ్ గివెన్ ఐ విల్ గో టు స్కూల్. బిస్కెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తా అన్న చిన్నపిల్లాడి చైల్డిష్ బిహేవియరా? దీన్ని ఎలా చూడాలి? ఇతను 2 ప్రతిజ్ఞలకి ఇతను మరి అతిక్రమించినట్టు. అటు నామినేషన్ వేసేటప్పుడు ఓత్తో, ఆ గెలిచినప్పుడు ప్రమాణ స్వీకారం, ఏది మరి ఆ రోజు అసెంబ్లీలో చేసిన ప్రమాణం, దాన్ని ఉల్లంఘించాడు, దీన్ని ఉల్లంఘించాడు అంటూ ఆయన ప్రమాణ పత్రంలో ఉన్నటువంటి అంశాలు కూడా రాశాడు. ఏమని? హ్యావింగ్ బీన్ ఎలక్టెడ్ a member of the assembly or legislative council do swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the constitution. Is this the true faith, allegiance to the constitution? రాజ్యాంగం పట్ల జగన్కి ఆ 11 మంది ఎమ్మెల్యేలకి ఉన్నటువంటి ట్రూ ఫెయిత్ ఇదేనా? ఆయన అడుగుతున్నటువంటి మాట. ఆయన ఏమన్నాడు ఇంకో మాట? I will faithfully discharge the duty upon which I am about to enter అని నువ్వు ప్రమాణం చేశావు. I will faithfully discharge the duty. మరి అతను నిజంగా తన డ్యూటీస్ డిశ్చార్జ్ చేశాడా ఫెయిత్ఫుల్గా? ఇదెక్కడి నమ్మక ద్రోహం? నిన్ను నమ్మి ఓట్లేసి గెలిపించారు పులివెందుల ఓటర్లు. ఆ 10 మందిని గెలిపించారు. 40% ఓట్ బ్యాంక్ నీకు వచ్చిందన్నావు.
40% నీకు ఓటేసినటువంటి ఓటర్ల గొంతుకు వస్తున్నాడు. శాసనసభకి వెళ్ళకపోవడం ద్వారా టైం ఇస్తే వెళ్తా, మైక్ ఇస్తే వెళ్తా. దానికి కూడా రాశాడు యనమల. ఏమని రాశాడు? ఒక మైక్ కొనిస్తా అంటున్నాడు. ఆ మైక్ తీసుకుని అప్పుడైనా రోడ్డు మీద అటు ఇటు తిరుగుతా మాట్లాడుకో అంటే ఎంత అవహేళనకు గురవుతున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటే జనానికి ఒక ఎగతాళి అయిపోయింది. అరే, ఒక లీడర్గా ఉండాల్సిన నువ్వు ఒక జోకర్గా మారావా? శాసనసభకి వెళ్ళటానికి నీకేంటి అభ్యంతరం? ఇక్కడ ప్రెస్ మీట్లో ఏదైతే మాట్లాడావో అవే మాటలు అక్కడ మాట్లాడు. దానికి ఏమంటున్నాడు? ఇక్కడ ఇచ్చినంత టైం అక్కడ ఇస్తారా? ఇప్పుడు ఇక్కడ గంట సేపు మాట్లాడాను, నిన్న కూడా చెప్తున్నాడు నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను, మరి అక్కడ నేను అలా వేయటానికి అవకాశం ఉంటుందా అంటాడు. అసలు ఇదేమి బుద్ధో నాకైతే అర్థం కావట్లా. విపరీత మనస్తత్వం కనపడతాను. ముఖ్యమంత్రికి ఎంత బందోబస్తు ఉందో అంత బందోబస్తు నాకు ఉండాలంటాడు. ఉందా? గుర్తుందా? నీ గుర్తు లేదా? చంద్రబాబుకి ఎంత సెక్యూరిటీ ఇస్తున్నారో నాకంత సెక్యూరిటీ ఇవ్వమంటే ఆమె హోమ్ మినిస్టర్ అనిత ఆమె పొక్కుని నవ్వుతాను. ఏంటి ఆయన సీఎం, మీరు ఎక్స్ సీఎం, మాజీ ముఖ్యమంత్రిగా మీకు ఎంత బందోబస్తు ఇవ్వాలో అంత ఇస్తున్నాం. 56 పర్సనల్, 56 మంది ఆయనకి నిరంతరం కాపలా కాస్తున్నారు 3 షిఫ్టుల్లో. అబ్బే, నేను అప్పుడు నీకు చట్టం చేసుకున్నాను, 956 మంది ఉండాలి, 3000 మంది ఉండాలి, 3 పూట్ల షిఫ్ట్కి 1000 మంది నాకు కాపలా కాయాలంటే. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంచుకున్నావు, వాళ్ళకే బడ్జెట్ మొత్తం దోచిపెట్టావు, వాళ్ళ జీతాలు బత్యాలు. ఇప్పుడు ఓడిపోయిన నీకు ఆ బందోబస్తు ఎందుకు ఇస్తారు? హోదా లేని నీకు మైక్ అంతంత సమయం చంద్రబాబుకి ఇచ్చినంత సమయం నాకు ఇవ్వమంటే, అంటే తను ఇంకా ముఖ్యమంత్రిగానే ఉన్నాను, నేను ఓడిపోలేదు, ఇంకా నయ్యం వెళ్ళి కూర్చోలా. ఇది ఇట్లా చూస్తుంటే మనకి అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ఇంకో నెల రోజుల్లో సెక్రటేరియట్కి వెళ్తాడు. ఆ కుర్చీ నాదే అంటాడు. డైరెక్ట్గా సెక్రటేరియట్ ఏ బ్లాక్ ఏదో ఉంటుంది, దానిలోకి వెళ్ళిపోయి సీఎం ఉంటారు. అక్కడ పైకి వెళ్ళిపోయి ఆ కుర్చీ నాదే ఇచ్చేయంటావా? అంటే అధికారం అనేది కోల్పోతే, ఆ మత్తు తొలగిపోతే ఏ విధంగా ఒక మద్యానికి ఆ బానిసైనటువంటి వాడు గిల 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 కొట్టుకుంటాడో, ఆ టైంకి మద్యం పడలేదనుకో, మామూలుగా అసలు వాళ్ళ యొక్క పర్వర్షన్ ఏ స్థాయిలో ఉంటుందంటే ఏదైనా చేసేస్తారు. అలాంటి పర్వర్షన్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఎవరికైనా చూపించాలా? ఎవరికి చూపించాలి? ఇప్పుడు అతనికి ఏదైనా జబ్బు ఉంటే డాక్టర్కి చూపిస్తారు. ఇదెక్కడి జబ్బు? జనం వదిలిచారు జగన్మోహన్ రెడ్డి జబ్బు. 11 వస్తేనే ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు. సరే, మరి మనం రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం అంటే ఆ 11 కూడా రాకపోతే మరి ఏంటి అసలు పరిస్థితి? ఆయన ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అనుకోవచ్చు? రాచ పీనుగు ఒకటే బాదు, జంట పీనుగులు లేవాలి. అంటే తనతో పాటు మిగతా 10 మంది కూడా ఓడిపోవాలి. అక్కడ ఉన్నటువంటి 4 పార్లమెంటు సీట్లు కోల్పోవాలి. అంటే ఒకటి పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల ఫలితాలు నీ కళ్ళ ముందు ఉన్నాయి. పులివెందుల్లో నీకు అసెంబ్లీలో ఎంత మెజార్టీ వచ్చింది? 60,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. మొన్న ఎన్నికల్లో ఈయనకంటే 90,000 వచ్చేది, 30,000 తగ్గింది. మరి మొన్న జడ్పీటీసీకి ఎంత వచ్చింది? నువ్వు నుంచోబెట్టిన అభ్యర్థికి పులివెందుల జడ్పీటీసీలో డిపాజిట్లు పోయినాయి, 600 ఓట్లు వచ్చాయి. అంటే ఇంకా అంటే ఆ రోజు నువ్వు శాసనసభకి వెళ్ళకపోవడం వల్ల నీ ప్రాంత ఓటర్లు ఇచ్చిన తీర్పు అది. ఈ 15 నెలలు నువ్వు వెళ్ళుంటే ఇవాళ నీ అభ్యర్థికి అక్కడ డిపాజిట్ పోయేదా? అంటే పులివెందుల్లోనే నువ్వు చల్లని కాసు అయ్యావు. ఇంకా మళ్ళీ నేను రాజీనామాలు చేస్తాను, మళ్ళీ మేమంతా ఎన్నికలకు వెళ్తాము, ఇదంతా అది జరిగేది కాదు. అదంతా ఒట్టిదే, ఊరికే వదిలాడు అట్లా ఒక పీపుల్. ఎందుకంటే నిన్న మీటింగ్లో ఒక ఎమ్మెల్యే ఎవరో అడిగారంట, ఏమంటే మరి బాగా ఒత్తిడిగా ఉంది మా నియోజకవర్గాల్లో, ప్రజల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం, శాసనసభకి వెళ్ళకపోతే మమ్మల్ని అక్కడ మరి కాలర పుచ్చుకునేటట్టున్నారనో ఏదో బాధపడ్డట్టున్నాడు. ఒక పని చేయండి, నువ్వును మిగతా వాళ్ళు కలిసి వెళ్ళి అడగండి, హోదా ఇవ్వకపోయినా మరి టైం ఇస్తారేమో, టైం కనుక ఇచ్చేటట్టయితే వస్తాను, రేపే వస్తా సభకి అన్నాడు. నమ్మావా? ఇప్పుడు రేపే సభకి జగన్ వస్తాడంటే ఎవరు నమ్ముతారు? కాకపోతే అతన్ని ఏదో సముదాయించటం, తర్వాత మళ్ళా ఊరుకోక ఏమన్నాడు, చంద్రబాబు మరి ఎగ్గొట్టినప్పుడు అనర్హత వేటు ఆయన మీద వేశారా అన్నాడు. చంద్రబాబు ఎగ్గొట్టిన తర్వాత సభకి వెళ్ళడం, ఆయన ఎగ్గొట్టిన పరిస్థితులు ఏంటి? ఆయన కన్నీళ్లతో మీకు శాపం పెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళా ఈ గౌరవ సభ అయితేనే అడుగు పెడతానని ఆ రోజు వెళ్ళిపోయాడు.
వెళ్ళిన తర్వాత 60 రోజులు నువ్వు సభ నడిపావా? ఆ 60 రోజులు ఆయన గైర్హాజరయ్యాడా? మరి నువ్వెందుకు తీసుకోవాలి చర్య? ఒకవేళ అది నిజమైతే నువ్వేగా ముఖ్యమంత్రివి, సభానాయకుడివి, నువ్వేగా అక్కడ సభాపతిని పెట్టింది. తమ్మినేని సీతారాం నీ జేబులో మనిషి, ఆయన మీద వెయిట్ ఎందుకు వేయలే? అంటే అప్పటికి అది లేదు, 60 రోజులు ఆయన ఎగ్గొట్టలేదు. అంటే ఏంటి, ఇక్కడ ముసలం పుట్టింది, వీళ్ళు ఎదురు తిరుగుతున్నారు. గ్రహించావు కదా, వాళ్ళు అడిగారు అంటేనే నీకు అక్కడ ముసలం పుట్టింది. ఒక 6గురితో టచ్లో ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు, వెళ్ళిపోయేటట్టుగా ఉన్న దీంట్లో ఏమన్నాడు మళ్ళా వెంటనే పెద్దిరెడ్డి అన్న, మరి నువ్వు తీసుకుని వెళ్ళు, మరి వీళ్ళని తీసుకుని నువ్వు వెళ్ళి స్పీకర్ని అడుగు అన్నాడంట. ఒకసారి దడుచుకున్నాడు పెద్దిరెడ్డి. ఏది ఇదేంది నన్ను ఫిక్స్ చేస్తున్నాడు రా నాయన అనుకుని, అతనే మామూలు మక్త, ఇలా నాన్నతోనే అతను పనిచేసినాడు రాజశేఖర రెడ్డి దగ్గర. జగన్మోహన్ రెడ్డి ఆటలు పెద్దిరెడ్డి దగ్గర సాగుతాయా? నవ్వి ఊరుకున్నాడు అనమాట. అంటే ఇతను వెళ్ళడు, వాళ్ళని వెళ్ళనివ్వడు, రాజీనామాలు చేయరు, ఉప ఎన్నికలు రానివ్వరు. 11 అసెంబ్లీ నియోజకవర్గాలు దిక్కులేని నియోజకవర్గాలు కావాలి. అక్కడ ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఫూల్స్ కావాలి. ఇంకా మళ్ళా ఈ పార్టీకి ఓటేయకూడదురా భగవంతుడా అనిపిస్తున్నాడు. ఈ చర్యల ద్వారా, ఇలాంటి ప్రవర్తన ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన 40% మంది మా ఓటెందుకు దండగ చేసుకున్నాం అని పశ్చాత్తాపం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.